మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రాష్ట్రం అప్పుల కుప్ప, మళ్ళా డబుల్ గోల్మాల్, డబుల్ ఇళ్ల పథకం అమలులో అవకతవకలు, లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి కేసీఆర్ గతంలో మీరు కూడా విన్నారనుకుంటా, అదైంది. అది ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అనేది ఒక పథకం ఇంప్లిమెంటేషన్ కావాలంటే అది 70% సక్సెస్ కావాలి. అప్పుడు అది ఇంప్లిమెంటేషన్ అయ్యింది అనుకోవచ్చు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు ఒక 10 to 15% కూడా తెలంగాణ వ్యాప్తంగా, ఈవెందో కేసీఆర్ కాన్స్టిట్యున్సీ అనుకుందాం, కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో కూడా 10 to 25% కూడా కాలేదు అక్కడ. మరి ఇది ఇంప్లిమెంటేషన్ అయిందంటారా, లేదంటే గోల్మాల్ అయిందా? 10 సంవత్సరాల టైంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుండొచ్చు, దానిలో ఎంతవరకు నాణ్యత ఉండేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కట్టలేదు, కట్టకపోలే, ఇచ్చినవి కూడా నాణ్యత లేని ఇండ్లు ఇచ్చారండి. అసలు మనం చూసాము, ఇట్లా కొడితే ఇసుక అట్లా మట్టి రాలిపోవటం, ఊపితే గోడలు ఊగిపోవటము, చాలా ఏంటి డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అది ఇది చెప్పాడు. ఉండటానికే ఇల్లు లేకుండా ఉన్నాడు. 10 సంవత్సరాల ఇచ్చిన దానికి 10 సంవత్సరాలకి ఎంతమందికి మీరు ఇండ్లు ఇచ్చి ఉండొచ్చు? ఈ పాటికి ఏమీ చేయలేకపోయారు. వీళ్ళకి ఇంకా 10 సంవత్సరాలు చాలాదని దీనిలో కూడా మాట్లాడుతున్నారంటే ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు ఇచ్చేది ఇచ్చి ఉంటే ఈరోజు ఈ రిజల్ట్ ఉండేది కాదు కదా. ఈ రిజల్ట్ ఉండదు అసలు. ఎందుకంటే మిగులు బడ్జెట్ స్టేట్ లో ఎంత డెవలప్ చేస్తున్నారు వీళ్ళకి, పార్టీకి వీళ్ళు ఏం డబ్బులు, ఈ డబ్బులు 70% సర్ప్లస్ బడ్జెట్ మనది. అవును, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయేటప్పుడు 70% సర్ప్లస్ బడ్జెట్, దాన్ని దాదాపు 5 లక్షల కోట్ల కప్పుగా మార్చిరు. అవును, అంటే దేనికి ఎక్కడ ఎంత వాడిర్రు, ఏం తిన్నారు, ఏంది అనేది కూడా ఇంకా అది కూడా దాని మీద కూడా కాగ్ నివేదిక నడుస్తున్నది. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి ఏమేమి నడుస్తున్నాయని తెలుస్తూ ఉంది. మేడం, అనర్హులకు ఆసరా 3 ఏళ్లలో 2.2 లక్షల మందికి పెన్షన్లు, 16% అనర్హులకు 11.75 కోట్ల చెల్లింపులు, 2018-21 మధ్యలో రాష్ట్రంలో అక్రమాలు. మేడం, ఇంకోటి నేను కూడా కొన్ని జాగాలలో చూసినాం, అంటే కొన్ని ప్లేస్లలో చూసినాం, 58 ఏళ్ళు నిండలేదు. సో ఆధార్ కార్డ్ మీద అది అప్డేట్ చేయించేసుకొని 40+ 50+ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్స్ తీసుకున్నారు. అంటే అది క్షేత్రస్థాయిలో చేయాల్సిన గవర్నమెంటే కదా, క్షేత్రస్థాయిలో చేయాల్సింది కూడా గవర్నమెంటే. ఇందులో కూడా విఫలమైంది. అంటే వీళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకొని మళ్ళీ ఇంకేమైనా ఇంట్లో కూడా స్కామ్లు ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా స్కామ్లు మనకు కనపడుతున్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్లన్నీ వాడుకోవటం, దాన్ని బట్టి వాళ్ళు అలా చేయటం అనేది జరుగుతూనే ఉంది. ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక్కొక్క చోక్కి 2 రాష్ట్రాల్లో కూడా ఆధార్ కార్డులు ఉండే వాళ్ళని చూస్తున్నాం. ఓటర్స్ ఓటు కూడా అట్లాగే చేసేసుకుంటున్నారు, పేరు మార్చి. ఇది ఏంటంటే గవర్నమెంట్కి ఎవరు ఫేవర్గా ఉంటున్నారు వాళ్ళకి అలాంటి ఫంక్షన్స్ తీసుకుంటున్నారు. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో బాగా జరిగింది. ఆ మధ్య అయితే ఇంకా అసలు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఫేవరిజంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ సపోర్టర్స్గా ఉన్న వాళ్ళకందరికీ అదే రకంగా చేశారండి. అదే రకంగా చేసే గవర్నమెంట్ని ఈ రకంగా దివాలా తీసింది. ఈ 100 కోట్లతో గురుకులం, 20 ఎకరాల్లో నిర్మాణం, నియోజకవర్గానికి 1 చొప్పున నమూనాగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులం. 3650 రోజులు అధికారంలో ఉండి నియామక పత్రాలు ఇవ్వలేదే. 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 17.50 లక్షల కోట్ల గురుకులం టీచర్ల నియామక పత్రాలు పంపిణీలో సీఎం రేవంత్. ఇది ఎట్లా చూడొచ్చు మేడం? అంటే గురుకులంది అంటే మనకు బేసిక్గా ఓ దేశానికి కావాల్సింది ఫస్ట్ విద్య. ఎప్పుడైతే అక్షరాస్యత శాతం మంచిగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మన ఏంటంటే డెవలప్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మనకు ఈ గొర్రెలు బర్రెలు కాకుండా ఉచితమైనటువంటి విద్య, నిర్బంధ విద్య, నాణ్యమైనటువంటి విద్య ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో అది మన సంత సేవలాలు జయంతి ఉత్సవాలలో సీఎం చెప్పిండు. ఇది రేవంత్ రెడ్డి కూడా ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది మేడం? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి అయింది, పర్లేదు, నాకు కూడా కొంచెం మంచిగానే అనిపిస్తుంది. కొంచెం టైం ఇచ్చి మాట్లాడుకోవాలి. సో గత ప్రభుత్వాల గురించి మనం మాట్లాడాల్సి వస్తే
వాళ్ళకు ఉన్న ఛాన్స్ ఉండేది, చేయాలనుకుంటే చేసి ఉండొచ్చు. కానీ గురుకుల హాస్టల్ ఫుడ్ కూడా అండి పురుగులు పట్టిన అన్నాన్ని పెట్టారు. వాళ్ళకి ఆరోగ్యం బాగా క్షీణించింది. మహిళలకి అసలు బాత్రూమ్, పిల్లలకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయి. వాళ్ళకి తల్లోకి నూనె కానివ్వండి, బట్టలకు ఏ రకమైన సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మనం కొత్తగా చూస్తే నవ్వుతుంది, కవిత గారు వాటి గురించి మాట్లాడుతున్నారంటే ఉన్న 10 సంవత్సరాలు విద్యార్థులు రోడ్డును పడి ధర్నాలు చేశారండి. ధర్నాలు చేస్తే ఏ రోజు పట్టించుకోలేదు. బాసర్లో కూడా మనం చూసాం ఎన్ని రకాల దారుణం జరిగిందో. కానీ ఆ రోజంతా పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటున్నారు. సరే, పట్టించుకున్న దానికి ఇప్పుడు అపోజిషన్కి వచ్చాకే గురుకుల్లో చదివే పాఠశాలల మీద వీళ్ళకి ప్రేమ వచ్చిందో ఏమో. ఇంకొకటి మేడం, మనకు ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ ఉందో, హైటెక్ సిటీ నిర్మాణకర్త, హైటెక్ సిటీ నిర్మించిన వ్యక్తి కూడా అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మంచి ఊపినిచ్చిండ్రు. సో దాన్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు కారణమని చెప్పేసి ప్రపంచ దేశాలలో పటంలో కూడా మన హైదరాబాద్ని పెట్టిరు. సో అలాంటి హైదరాబాద్ను ఇవాళ గొర్రెలు బర్రెలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవ్వాలి, వ్యవసాయం కూడా పండగే, దండగ కాదు. నేనని చెప్పేసి దండగా అని చెప్పేసి అనట్లేదు. సో దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు యువకులు ఉన్నారు, యువకులు బర్రెలు ఇచ్చే బదులు, గొర్రెలు ఇచ్చే బదులు వ్యవసాయదారితమైనటువంటి రైతులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించాలి. యువతను గొర్రెలు కాసుకోమంటే వాళ్ళు చదువులు ఎక్కడ చదువుతారు వాళ్ళు? అదే కదా, బర్రెలు గొర్రెలు ఇచ్చి అతను స్టేట్మెంట్ కూడా అదే చెప్పాడు కదా. మనం అప్పుడు చూసాం గత 2 years 3 years బ్యాక్ అతను అదే చెప్పారు, గొర్రెలు ఇస్తున్నాగా దాన్ని కాసుకోండి అని చెప్పేశారు ఓపెన్ గా. అది కరెక్ట్ కాదని మనం అందరం చెప్పినా వాళ్ళు ఇదే పరిస్థితిలో లేదు అప్పుడు. హైటెక్ సిటీ లాంటివి ఈరోజు మనం హైదరాబాద్ సిటీ డెవలపే కానివ్వండి, ఐటీలో ఇంత అభివృద్ధి జరగడానికే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది. మనం ఎక్కడ చూసినా హైదరాబాద్ అంటే ఎక్కడ, ఎవరు, ఏంటి అని అంటే బ్రాండ్ మార్క్ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు అందరికీ తేటతెల్లమైన విషయం ఏంటంటే, కేటీఆర్ ఏమన్నాడంటే, నేను గచ్చిబౌలి పోతే హైదరాబాద్ ఉన్నానా, నేను సింగపూర్లో ఉన్నానా అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే, మంచి విషయమే. హైదరాబాద్ ఒక సింగపూర్ను చేసిరు. అక్కడ చేసినటువంటి అభివృద్ధి ఎవరు చేసిరు అనేది జనాలందరికీ తెలుసు. సో మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పంజగుట్టే కానీ సికింద్రాబాదే కానీ వర్షాలు పడితే మునిగిపోతుంది, లోతట్టు జలమయం అని చెప్పేసి మేమే రాస్తున్నాం మళ్ళీ పేపర్లలో. సో దీన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? 9 ఏళ్ల కాలం మీకు ఇచ్చారు సమయం, మీకు 9 సంవత్సరాలు ఇచ్చారు. మీకు ఇంకెంత టైం తీసుకుంటారు, ఇంకెన్నేళ్ళు చేస్తారు? పైసలే తినడం తప్ప, డబ్బులు తినడం తప్ప వీళ్ళు చేసింది ఎక్కడ కూడా లేదు. ఈ 10 ఏళ్లలో ఏం చేశారండి? కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం పోయింది కదా మేడం, కాళేశ్వరం కట్టామని చెప్పి అది కూడా ఇచ్చింది మేడం. ఇదిగోండి ఇక్కడే రాష్ట్రం అప్పుల కుప్ప, FRBM పరిమితికి మించిన రుణాలు 2022 మార్చి నాటికే 4.35 లక్షల కోట్ల అప్పు. GSDPలో అప్పు వాటాగా 38%. కాళేశ్వరంపై కార్పొరేషన్పై 72.67 కోట్లు 10 ఏళ్లలో చెల్లించాల్సింది. 2.52.48 బడ్జెట్ అంచనాకు రాబడి 48.67 కోట్ల తేడాతో దళిత బంధుకు 3.42 కోట్లు వ్యయం. గత ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన కాగ్. ఇవన్నీ కాగ్ నివేదికలే. అవును, ప్రతి ఒక్క దాంట్లో కాగ్ నివేదిక ఉన్నది. అవును, కాగ్ ఇచ్చిన నివేదికలే ఇవన్నీ. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటనేది పనికిరాని ప్రాజెక్ట్ ఒకటి కాళేశ్వరం ఒకటి కట్టారు, సెక్రటరీ కూల్చి ఇంకో సెక్రటరేట్ కట్టారు. ఇంకా ఏ రకమైన డెవలప్ చేశారు? ఇంకేం కట్టారని చెప్పుకోవటానికి చెప్పండి. ఒక డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేశారా? PG 2 kg అని చెప్పారు, విద్య అని చెప్పారు, అవి చేశారు. వాళ్ళు చెప్పిన ఒప్పందాలే కానీ ఏది ఫుల్ఫిల్ కూడా చేయలేదండి. చేయకపోగా ఇట్లాంటి వాళ్ళ స్వలాభానికి వాళ్ళు ఏది వెనకేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్స్ ఇచ్చుకోవచ్చు అనుకున్న వాటికే వాళ్ళు చేశారు. ఈరోజు హైదరాబాద్ సిటీకి డెవలప్మెంట్ ఇవన్నీ అని వాళ్ళు వచ్చి 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎక్కడ ఉన్నట్టు అట్లాగే ఉన్నాయి. కాకపోతే అవి బిల్డింగ్లు అటంతట అవి, ఎందుకంటే హైటెక్ సిటీని ఎలా రూపకర్తగా డిజైన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, అది అదే విధంగా డెవలప్ అయ్యింది. అంతేగాని వీళ్ళు వచ్చి మేము ఇచ్చేసాం అది చేసామంటానికి ఒక ఏమీ లేదండి.